అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక మంచి టాపిక్తో మీ ముందుకైతే వచ్చా. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వస్తా. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇక లైక్ చేయకుండా టాపిక్ లేక అయితే వెళ్ళిపోదాం. పవన్ కళ్యాణ్ రాజమౌళితో సినిమా తీయబోతున్నాడు. రాజమౌళి నెక్స్ట్ మూవీ అది పవన్ కళ్యాణ్తోనే అని రూమర్స్ అయితే వస్తున్నాయి. ఇది జరిగే పనేనా? ఇది జరుగుతోందా అని అయితే మనమైతే మాట్లాడుకుందాం. ఎట్టి పరిస్థితుల్లోనూ 2027 ఏప్రిల్ 7th వారణాసి మూవీ రిలీజ్ కావాలని చాలా అంటే చాలా ప్లాన్ చేస్తున్నారు. చాలా అంటే చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారు. అవునా కదా? ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత కూడా 2 సంవత్సరాలు అయిపోయినా కూడా, వారణాసి రిలీజ్ అయ్యి 2 సంవత్సరాలు అయిన తర్వాత కూడా, 2 సంవత్సరాలు గడిచినా కూడా రాజమౌళి ఎవరితో సినిమా తీస్తాడని మనం అనుకునే తప్పితే, అవునా కదా? ఈ హీరోతోనే సినిమా తీస్తాడు అని అయితే ఎవరు అంచనా వేయలేరు. అవునా కదా? ఇప్పుడు కూడా చాలా అంటే చాలా రూమర్స్ అయితే వస్తున్నాయి. రాజమౌళి వాళ్ళతో సినిమా తీస్తాడంట, వీళ్ళతో సినిమా తీస్తాడంట. ఇప్పుడు పవన్ కళ్యాణ్‌తో సినిమా తీస్తాడని బిగ్ న్యూస్ అయితే వస్తుంది. అంటే పవన్ కళ్యాణ్ సినిమా వచ్చినా ఫ్యాన్స్‌కి పండగే. రాజమౌళి సినిమా వచ్చినా ఫ్యాన్స్‌కి పండగే. అలాంటిది వీళ్ళిద్దరి కాంబినేషన్‌లో సినిమా వస్తే ఎలా ఉంటుంది చెప్పు? ఆల్రెడీ రాజమౌళి పవన్ కళ్యాణ్‌కి 'విక్రమార్కుడు' సినిమా స్టోరీ చెప్పాడు. రవితేజ్‌తో కాకుండా పవన్ కళ్యాణ్‌తో తీయాల్సింది సినిమా. కానీ దానికి ఒప్పుకోలేదు. పవన్ కళ్యాణ్ ఒప్పుకోలేదు కాబట్టి రవితేజతో తీసి బ్లాక్ బస్టర్ హిట్ అయితే కొట్టినాడు. ఆ సినిమా పవన్ కళ్యాణ్‌కి పడుంటే ఒక రేంజ్‌లో ఉండు. అవునా కదా? అయినా కూడా రాజమౌళి డైరెక్షన్‌లో సినిమా తీయాలని పవన్ కళ్యాణ్‌కి ఉందంట. పవన్ కళ్యాణ్‌తో సినిమా తీయాలని రాజమౌళికి అయితే ఉందంట. కానీ ఇది జరిగే పనేనంటే ఒకవేళ జరగచ్చు. అంటే ఇప్పుడు 'వారణాసి' ఒక పెద్ద మూవీ తీసేసిన తర్వాత ఏదైనా ఒక సినిమా తీద్దాం. రాజమౌళి చిన్న సినిమా తీసినా కూడా అది పెద్ద సినిమా అవుతుంది. అవునా కదా? ఇప్పుడు 'మగధీర' తీసిన తర్వాత 'మర్యాద రమణ' తీసినాడు. ఒక చిన్న ఫిల్మ్. అవునా కదా? అంటే 'విక్రమార్కుడు' దాని తర్వాత 'ఛత్రపతి' ఇలాంటి సినిమాలు ఏమన్నా ప్లాన్ చేస్తే ఒక రెస్ట్ తీసుకుందాం. చాలా కష్టపడేదొద్దు. 'వారణాసి' మూవీ తర్వాత ఒక మంచి సినిమా తీద్దాం. ఒక 5 సంవత్సరాల సినిమా అయితే వద్దు. ఒక్క సంవత్సరంలో సినిమా తీసేద్దాం. అది పవన్ కళ్యాణ్‌తో తీసేద్దాం. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో జోరుగా ఉన్నాడు కాబట్టి, ఇలాంటి టైంలో రాజమౌళి సినిమా అంటే ఒక రేంజ్ అయితే ఉంటుంది. అవునా కదా? వీళ్ళిద్దరు కాంబినేషన్‌లో సినిమా ఒకవేళ కన్ఫర్మ్ అయిందనుకో నిజంగా పండగనే చెప్పొచ్చు. కానీ ఇది జరిగే పనైతే కాదు. ఒకవేళ రాజమౌళి ఏమన్నా ప్లాన్ చేస్తే 'విక్రమార్కుడు', 'ఛత్రపతి' తర్వాత 'మర్యాద రామన్న' లాంటి సినిమా తీయాలేమని అనుకుంటే, అంటే 'వారణాసి' తర్వాత 'బాహుబలి' లాంటి పెద్ద మూవీస్ కాకుండా రెస్ట్ తీసుకుందాం. సింపుల్‌గా మూవీ తీసేద్దాం. ఓకేనా? 'ఛత్రపతి' తర్వాత 'మర్యాద రామన్న' లాంటి ఒక 'విక్రమార్కుడు' లాంటి సినిమా తీసేద్దాం. అది పవన్ కళ్యాణ్‌ని పెట్టి సినిమా తీసేద్దాం. అంటే రాజమౌళి కూడా చాలా కాలం నుంచి పవన్ కళ్యాణ్‌తో సినిమా తీయాలని ఉంది. అది తీసేద్దామని ఏమన్నా ఫిక్స్ ఏమన్నా అయిందా? ఒకవేళ జరిగినా జరగచ్చు. అవునా కదా? జరగకపోవచ్చనైతే మనకైతే అనిపిస్తుంది. కానీ జరిగినా కూడా పెద్ద ఆశ్చర్యపడాల్సిన అవసరం అయితే లేదు. మంచిదే జరుగుతుంది. పవన్ కళ్యాణ్‌తో సినిమా తీయల్లా. ఒక మంచి హిట్ కొట్టాలనైతే మనమైతే కోరుకుందాం. హిట్ కొట్టేది పక్కన పెడితే పక్కా బ్లాక్ బస్టర్ హిట్ అయితే కొడుతుంది. ఇండస్ట్రీ హిట్ కూడా కొడుతుంది. ఫస్ట్ రాజమౌళి కన్ఫర్మ్ చేయాలంతే. అవునా కదా? ఇప్పట్లో అది కన్ఫర్మేషన్ జరగదు. ఇంకా 2, 3 సంవత్సరాలైతే దాని గురించి పక్కన పెట్టేయల్లా. అవునా కదా? దాని గురించి ఆలోచించడు. అవునా కదా? మనమే రూమర్స్ అన్ని ఇవన్నీ మాట్లాడుకుంటా ఉండాల. ఇక దీని గురించి మీరేమనుకుంటారు? కామెంట్ అయితే చేయండి. పవన్ కళ్యాణ్‌తో రాజమౌళి సినిమా తీస్తే ఎలా ఉంటుంది? కామెంట్ అయితే చేయండి. తీస్తాడా లేదా? కామెంట్ అయితే చేయండి. నా ఎక్స్‌ప్లనేషన్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. బై.